వేస్ట్గా పడేసే కొబ్బరి చిప్పలతో ఇంట్లో అలంకరణ వస్తువులు కానీ వంట రూమ్లో ఉపయోగించుకునే వస్తువులని తయారు చేయడంలో మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్లో కోకో మంత్ర అనే స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాము. దాని తరఫున మన పాసర్లపూడిలో ఉన్న ఆక్సిజన్ ఆర్గనైజేషన్తో MOA చేసుకొని మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం అనేసి ఇప్పుడు MOA తెలుసుకుంటాం. థ్యాంక్ యూ అండి. కోకో మంత్రాతో ఈరోజు ఆక్సిజన్ అసోసియేషన్ వారు MOA చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా కోనసీమలో కాయిర్ క్రాఫ్ట్పై చాలా యాక్టివిటీస్ మనం చేయడం జరిగింది. అలాగే కోనసీమలో ఉన్న కోకోనట్ షెల్ పైన కూడా రానున్న రోజుల్లో పలు రకాల వస్తువులు ఇలాంటి పలు రకాల గృహాలకు ఉపయోగపడే విధంగా నేను చేయడానికి ఈరోజు MOA చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. కోనసీమలోనే నాకు తెలిసినంత వరకు, మీ అందరికీ తెలిసినంత వరకు కోకోనట్ షెల్ కొబ్బరి చిప్పలను ఉపయోగించి ఇట్లాంటి వస్తువులు ఎక్కడా కూడా చేసినట్లుగా తెలియదు. నాకు తెలిసి కోనసీమ నుంచి మొట్టమొదటిసారిగా ఆక్సిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలాగే కోకో మంత్ర శ్రీ హరిఅన్న గారి యొక్క సహకారం తీసుకుని అన్నమయ్య జిల్లా నుంచి హరిఅన్న గారు రావడం జరిగింది. వచ్చి 4 రోజులు ఈ ట్రైనింగ్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజల నుండి అలాగే మన ఎవరైతే ఉన్నారో ట్రైనింగ్ పొందిన మన వైపు నుంచి మన గ్రామస్తుల నుంచి ప్రతి ఒక్కరి నుంచి కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. మాది రాయలసీమ. కోనసీమకి నాకు ఏదో అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఫస్ట్ అయితే ఇంత అనుకోలేదు, ఇంత రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ చాలా అభిమానంగా మాట్లాడుతున్నారు. వర్క్ కూడా నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఫస్ట్ మీరు కట్ చేసిన ఈ వర్క్ చేసిన ఈ 4 డేస్లో మీకు బాగా అర్థమైంది. ఇది మీరు చేసిన 1% మాత్రమే. నేను దాదాపు 2 ఇయర్స్ ఓన్లీ మిషన్ లేకుండా చేతితో కట్ చేసిన రోజు ఉంది. పెద్ద పెద్ద వర్క్స్ కూడా చేశాను. మనవాడు పట్టిన పట్టు వదల. ఎందుకంటే నాకు హెవీ వర్క్స్ ఉన్నాయి ఆల్రెడీ. అంటే నేను ఒక్కడినే ఈ వర్క్స్ అన్నీ కవర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకని దాదాపు 6 మంత్స్ నుంచి అన్నయ్య రావాలి, కోనసీమలో ఈ క్రాఫ్ట్ పెట్టాలి, ఇది డెవలప్ చేయాలనేసి చాలా ప్రయత్నం చేశాను. ఇప్పటికి కుదిరి ఇప్పటికి వచ్చాను. అది కూడా మీకు బేసిక్ చెప్పేదానికి వచ్చాను.